ఆగస్ట్ 28 యోహాను సువార్త 15:26 నుండి 16:4 వరకు. అపొస్తలుల ప్రత్యేక పదవి గురించి మన ప్రభువు ఎలా మాట్లాడాడో మనం గమనించాలి. వారు లోకంలో ఆయనకు సాక్షులుగా ఉండాలి. మీరును సాక్ష్యమిత్తురు. ఈ మాట ఏకవచనపు ఉపదేశంగా పూర్తి భావంతో ఉంది. 11 మంది జీవించినంతకాలం వారు ఆశించాల్సిన భాగాన్ని గురించి అది వారికి బోధించింది. అనేకులు నమ్మని వాస్తవాలకు, సహజ హృదయానికి నచ్చని సత్యాలకు వారు సాక్ష్యం ఇవ్వాలి. అనేకులకు విరోధంగా కొందరు ఉన్నట్లు, గొప్ప జనసమూహానికి విరోధంగా చిన్న మంద ఉన్నట్లు వారు తరచూ ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. వీటిలో ఏది వారిని కదల్చదు. హింస, ద్వేషం, ఎదిరింపు, అవమానం ఎదుర్కోవడం వారికి వింతేమీ కాదు. వారు వాటిని పట్టించుకోకూడదు. మనుష్యులు నమ్మినా నమ్మకపోయినా సాక్ష్యం ఇవ్వడం వారి గొప్ప కర్తవ్యం. కాబట్టి సాక్ష్యం ఇవ్వడం వలన దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో వారి రికార్డు ఉన్నతంగా ఉంటుంది. సాక్ష్యం ఇవ్వడం వలన అందరికీ తీర్పరి అయిన దేవుడు వారికి వెంటనే లేక తరువాతనైనా క్షీణించని మహిమ కిరీటాన్ని ధరింపజేస్తాడు. ఒక విధంగా చూస్తే లోకం నిలబడినంతకాలం అపొస్తలుల హోదాను నిజమైన ప్రతి క్రైస్తవుడు భర్తీ చేయాలనే విషయాన్ని ఈ పాఠ్యభాగం వదిలిపెడుతున్నదని మనం మర్చిపోకూడదు. మనమంతా క్రీస్తుకు సాక్షులంగా ఉండాలి. మనం క్రీస్తు నిమిత్తం నిలబడడానికి, క్రీస్తు కోసం మాట్లాడడానికి, క్రీస్తు సువార్త సత్యాన్ని ప్రకటించడంలో పట్టుదల కలిగి ఉండడంలో సిగ్గుపడకూడదు. మనం పట్టణంలో లేక దేశంలో, బహిరంగంగా లేక ఏకాంతంగా, ఇంట లేక బయట, ఎక్కడ జీవించినా ప్రతి అవకాశంలో మన యజమానిని ధైర్యంగా ఒప్పుకోవాలి. సుదీర్ఘమైన విరామమైనప్పటికీ అలా చేయడం వలన మనం అపొస్తలుల అడుగుజాడల్లో నడుస్తాము. అలా చేయడం వలన మన యజమానిని సంతోషపరుస్తాము. తుదకు అపొస్తలుల బహుమానం మనం పొందుకుంటామని ఆశిద్దాం. ధ్యానం కోసం. రాజకీయాలు, అబద్ధ మతం పట్లున్న ఆసక్తి వెంటనే మనుషుల నోళ్లను తెరుస్తుంది. అయితే క్రీస్తు పట్లున్న ప్రేమ మన నోళ్లను మూస్తుందా?